ఓం శాంతి 5-10-2024 మధురమైన పిల్లలు, బాబా పిల్లలైన మీ చేత దుఃఖధామం యొక్క సన్యాసం చేయించడానికి వచ్చారు. ఇదే అనంతమైన సన్యాసం. ప్రశ్న: ఆ సన్యాసుల సన్యాసానికి మరియు మీ సన్యాసానికి మధ్యన ముఖ్యమైన తేడా ఏమిటి? జవాబు: ఆ సన్యాసులు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్తారు, కాని మీరు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్లరు. ఇంట్లో ఉంటూ మొత్తం ప్రపంచమంతటినీ ముళ్ళడవిగా భావిస్తారు. మీరు బుద్ధి ద్వారా మొత్తం ప్రపంచమంతటినీ సన్యసిస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఎందుకంటే అర్ధకల్పం నుండి వివేకహీనులుగా ఉన్నారు కదా, కావున ప్రతిరోజు అర్థం చేయించాల్సి ఉంటుంది. మొట్టమొదటైతే మనుషులకు శాంతి కావాలి. ఆత్మలందరూ వాస్తవానికి శాంతిధామ నివాసులే. తండ్రి అయితే సదా శాంతి సాగరుడు. ఇప్పుడు మీరు శాంతి వారసత్వాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. శాంతి దేవా అని అంటారు కదా, అనగా మమ్మల్ని ఈ సృష్టి నుండి మన ఇల్లైన శాంతిధామంలోకి తీసుకువెళ్ళండి మరియు శాంతి వారసత్వాన్ని ఇవ్వండి అని అర్థం. దేవతల ముందుకు లేక శివబాబా ముందుకు వెళ్లి శాంతిని ఇవ్వండి అని అంటారు. ఎందుకంటే శివబాబా శాంతి సాగరుడు. ఇప్పుడు మీరు శివబాబా నుండి శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామంలోకి తప్పకుండా వెళ్ళాలి. స్మృతి చేయకపోయినా కూడా తప్పకుండా వెళ్తారు. కాని ఎందుకు స్మృతి చేస్తారంటే, పాపాల భారం ఏదైతే శిరస్సుపై ఉందో అది అంతం అవ్వాలి అని. శాంతి మరియు సుఖం ఒక్క తండ్రి నుండే లభిస్తాయి. ఎందుకంటే వారు సుఖశాంతుల సాగరుడు. ఇదే ముఖ్యం. శాంతిని ముక్తి అని కూడా అంటారు. ఆ తర్వాత జీవన్ముక్తి మరియు జీవన బంధనం కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు జీవన బంధనం నుండి జీవన్ముక్తులుగా అవుతున్నారు. సత్యుగంలో ఎటువంటి బంధనము ఉండదు. సహజ జీవన్ముక్తి లేక సహజ గతి సద్గతి అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు ఈ రెండింటి అర్థాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. గతి అని శాంతిధామాన్ని అంటారు, సద్గతి అని సుఖధామాన్ని అంటారు. సుఖధామం శాంతిధామం, ఆ తర్వాత ఇది దుఃఖధామం. మీరిక్కడ కూర్చున్నారు. తండ్రి అంటారు, పిల్లలు శాంతిధామమైన ఇంటిని స్మృతి చేయండి. ఆత్మలు తమ ఇంటిని మర్చిపోయారు. తండ్రి వచ్చి స్మృతిని కలిగిస్తారు. వారర్థం చేయిస్తారు, ఓ ఆత్మిక పిల్లలు, ఎప్పటి వరకైతే మీరు నన్ను స్మృతి చెయ్యరో అప్పటి వరకు మీరింటికి వెళ్లలేరు. స్మృతి ద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి. ఆత్మ పవిత్రంగా అయి తిరిగి తన ఇంటికి వెళ్తుంది. పిల్లలను మీకు తెలుసు, ఇది అపవిత్ర ప్రపంచం. ఇక్కడ పవిత్రమైన మనుషులు ఒక్కరు కూడా లేరు. పవిత్ర ప్రపంచాన్ని సత్యుగమని, అపవిత్ర ప్రపంచాన్ని కలియుగమని అంటారు. రామరాజ్యం మరియు రావణరాజ్యం. రావణరాజ్యం వలన అపవిత్ర ప్రపంచం స్థాపన అవుతుంది. ఇది తయారు చేయబడిన ఆట కదా. దీనిని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. వారినే సత్యం అంటారు. సత్యమైన విషయాలను మీరు సంగమంలోనే వింటారు. తర్వాత మీరు సత్యుగంలోకి వెళ్తారు. ద్వాపరం నుండి మళ్లీ రావణరాజ్యం ప్రారంభమవుతుంది. రావణుడు అనగా అసురుడు. అసురులు ఎప్పుడూ సత్యాన్ని చెప్పలేరు. అందుకే దీనిని అసత్యమైన మాయ, అసత్యమైన శరీరం అని అంటారు. ఆత్మ కూడా అసత్యంగా ఉన్నది, శరీరం కూడా అసత్యంగా ఉన్నది. ఆత్మలో సంస్కారాలు నిండుతాయి కదా. 4 ధాతువులున్నాయి కదా, బంగారం, వెండి, రాగి, లోహం. మొత్తం మాలిన్యమంతా తొలగిపోతుంది. ఇక మీరు ఈ యోగ బలంతో
సత్యమైన బంగారంగా అవుతారు. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు సత్యమైన బంగారంగానే ఉంటారు. తర్వాత వెండి కలవడంతో చంద్రవంశీయులు అని అంటారు. ఆ తర్వాత రాగి, లోహం, ఈ మాలిన్యం ద్వాపర కలియుగాల్లో కలుస్తుంది. ఆ తర్వాత మీలో ఏదైతే వెండి, రాగి, లోహం యొక్క మాలిన్యం కలిసిందో అది యోగ బలంతో తొలగిపోతుంది. మొదటైతే ఆత్మలైన మీరందరూ శాంతిధామంలో ఉన్నారు. ఆ తర్వాత మొట్టమొదట సత్యుగంలోకి వస్తారు. అప్పుడు బంగారు యుగానికి చెందినవారు అని అంటారు. మీరు స్వచ్ఛమైన బంగారం. యోగ బలంతో మొత్తం మాలిన్యమంతా తొలగిపోయి స్వచ్ఛమైన బంగారం మిగులుతుంది. శాంతిధామాన్ని బంగారు యుగమని అనరు. బంగారు యుగం, వెండి యుగం, రాగి యుగమని ఇక్కడే అంటారు. శాంతిధామంలో అయితే శాంతి ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే శరీరం తీసుకుంటుందో అప్పుడు బంగారు యుగానికి చెందినవారుగా పిలువబడుతుంది. అప్పుడిక సృష్టి బంగారు యుగంగా అయిపోతుంది. సతో ప్రధానమైన పంచతత్వాలతో శరీరం తయారవుతుంది. ఆత్మ సతో ప్రధానంగా ఉంటే శరీరం కూడా సతో ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత చివర్లో ఇక ఇనుపయుగ శరీరం లభిస్తుంది. ఎందుకంటే ఆత్మలో మాలిన్యం కలుస్తుంది. కావున బంగారు యుగం, వెండి యుగమని ఈ సృష్టినే అంటారు. మరిప్పుడు పిల్లలేం చేయాలి? మొట్టమొదట శాంతిధామంలోకి వెళ్ళాలి. అందుకే తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. అందుకు తండ్రి ఇక్కడ ఎంత సమయమైతే ఉంటారో అంత సమయమే పడుతుంది. వారసలు బంగారు యుగంలో పాత్రనే తీసుకోరు. ఆత్మకి ఎప్పుడైతే శరీరం లభిస్తుందో అప్పుడు ఇది బంగారు యుగ జీవాత్మ అని అనడం జరుగుతుంది. బంగారు యుగ ఆత్మ అని అనరు. అలా అనరు. బంగారు యుగ జీవాత్మ ఆ తర్వాత వెండి యుగ జీవాత్మగా అవుతుంది. ఇక్కడ మీరు కూర్చున్నారు. మీకు శాంతి కూడా ఉంది, అలాగే సుఖం కూడా ప్రాప్తిస్తుంది. కావున ఏం చేయాలి? దుఃఖధామాన్ని సన్యసించాలి. దీనిని అనంతమైన సన్యాసం అని అంటారు. ఆ సన్యాసులది హద్దు సన్యాసం. వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్లిపోతారు. వారికసలు ఈ సృష్టి అంతా అడవే అన్నది తెలియదు. ఇది ముళ్ళడవి. ఇది ముళ్ళ ప్రపంచం, అది పుష్పాల ప్రపంచం. ఆ సన్యాసులు సన్యసిస్తారు కాని ఎంతైనా ఈ ముళ్ళ ప్రపంచంలోనే అడవుల్లోకి, నగరానికి దూరంగా వెళ్ళుంటారు. వారిది నివృత్తి మార్గం, మీది ప్రవృత్తి మార్గం. మీరు పవిత్రమైన జంటగా ఉండేవారు. ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు. పవిత్రంగా ఉన్నప్పుడు దానిని గృహస్థాశ్రమం అని కూడా అంటారు. సన్యాసులైతే తర్వాత వస్తారు. ఇస్లాములు, బౌద్ధులు కూడా తర్వాత వస్తారు. వారు క్రిస్టియన్ల కన్నా కాస్త ముందొస్తారు. కావున ఈ వృక్షాన్ని కూడా స్మృతి చేయాలి, చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. తండ్రి కల్పకల్పము వచ్చి కల్పవృక్షం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. ఎందుకంటే వారు స్వయం బీజరూపుడు, సత్యమైన వారు, చైతన్యమైన వారు. అందుకే కల్పకల్పము వచ్చి కల్పవృక్షం యొక్క రహస్యం అంతటిని అర్థం చేయిస్తారు. మీరు ఆత్మ, కాని మిమ్మల్ని జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, శాంతిసాగరుడు అని అనరు. ఈ మహిమంతా మిమ్మల్ని ఇలా తయారు చేసే తండ్రిదే. తండ్రి యొక్క ఈ మహిమ సదాకాలికంగా ఉంటుంది. సదా వారు పవిత్రంగా ఉంటారు మరియు నిరాకారునిగా ఉంటారు. పావనంగా తయారు చేయడానికి కేవలం కొద్ది సమయం కోసమే వస్తారు. సర్వవ్యాపి విషయమే లేదు. తండ్రి సదా అక్కడే ఉంటారని మీకు తెలుసు. భక్తి మార్గంలో సదా వారిని తలుచుకుంటూ ఉంటారు. సత్యుగంలోనైతే తలుచుకునే అవసరమే ఉండదు. రావణ రాజ్యంలో మీరు ఆర్తనాదాలు చేయడం ప్రారంభమవుతుంది. వారే వచ్చి సుఖశాంతుల్ని ఇస్తారు. కావున తప్పకుండా మళ్లీ అశాంతిలో వారి స్మృతి కలుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు.
ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను వస్తాను. అర్ధకల్పం సుఖం, అర్ధకల్పం దుఃఖం. అర్ధకల్పం తర్వాతనే రావణరాజ్యం ప్రారంభమవుతుంది. ఇందులో మొట్టమొదట ముఖ్యమైనది దేహాభిమానం. దాని తర్వాతే ఇతర వికారాలు వస్తాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహీ అభిమానులుగా అవ్వండి. ఆత్మ పరిచయం కూడా కావాలి. మనుషులైతే ఆత్మ బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది అని కేవలం అంటారంతే. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఆత్మ అకాల మూర్తి. ఆ అకాల మూర్తి ఆత్మకు సింహాసనం ఈ శరీరం. ఆత్మ కూర్చోవడం కూడా బ్రుకుటిలో కూర్చుంటుంది. అకాల మూర్తికి ఇది సింహాసనం. అన్నీ చైతన్యమైన అకాల సింహాసనాలే. అమృత్సర్లో చెక్కతో తయారు చేయబడిన ఆ సింహాసనం అకాల సింహాసనం కాదు. తండ్రి అర్థం చేయించారు, మనుష్యమాతృలు ఎవరైతే ఉన్నారో వారందరికీ తమ తమ అకాల సింహాసనాలు ఉన్నాయి. ఆత్మ వచ్చి ఇక్కడ విరాజమానం అవుతుంది. సత్యుగమైనా లేక కలియుగమైనా ఆత్మ సింహాసనం ఈ మనుష్య శరీరమే. కావున ఎన్ని అకాల సింహాసనాలున్నాయి? మనుష్యమాతృలు ఎవరైతే ఉన్నారో వారంతా అకాల ఆత్మల సింహాసనాలే. ఆత్మ ఒక సింహాసనాన్ని వదిలి వెంటనే ఇంకొకటి తీసుకుంటుంది. మొదట చిన్న సింహాసనం ఉంటుంది, ఆ తర్వాత అది పెద్దదవుతుంది. ఈ శరీరం రూపీ సింహాసనం చిన్నగా పెద్దగా అవుతుంది. సిక్కులు అకాల సింహాసనం అని పిలిచే ఆ చెక్క సింహాసనం చిన్నగా పెద్దగా అవ్వదు. మనుష్యమాతృలందరి అకాల సింహాసనం ఈ బ్రుకుటియే అన్నది ఎవరికీ తెలియదు. ఆత్మ అకాల మూర్తి, అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఆత్మకు భిన్న భిన్న సింహాసనాలు, శరీరాలు లభిస్తాయి. సత్యుగంలో మీకు చాలా ఫస్ట్ క్లాస్ సింహాసనం లభిస్తుంది. దానిని బంగారుయుగ సింహాసనం అంటారు. ఆ తర్వాత ఆ ఆత్మకు వెండి, రాగి, ఇనుపయుగ సింహాసనాలు లభిస్తాయి. మరి బంగారుయుగ సింహాసనం కావాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సుంటుంది. అందుకే తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ మాలిన్యం తొలగిపోతుంది. అప్పుడు మీకిటువంటి దైవీ సింహాసనం లభిస్తుంది. ఇప్పుడు బ్రాహ్మణ కులం యొక్క సింహాసనం ఉంది. ఇప్పుడు పురుషోత్తమ సంగంయుగం యొక్క సింహాసనం ఉంది. ఆ తర్వాత ఆత్మనైన నాకు ఈ దేవతా సింహాసనం లభిస్తుంది. ఈ విషయాలు ప్రపంచంలోని మనుషులకు తెలియదు. దేహాభిమానంలోకి వచ్చిన తర్వాత ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. అందుకే దీనిని దుఃఖధామమని అంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, శాంతిధామాన్ని స్మృతి చేయండి. అది మీ అసలైన నివాస స్థానం. సుఖధామాన్ని స్మృతి చేయండి. దీనిని మర్చిపోతూ వెళ్ళండి. దీనిపై వైరాగ్యం ఉండాలి. సన్యాసుల వలె ఇళ్ళు వాకిళ్లను వదిలేయాలి అని కూడా కాదు. తండ్రి అర్థం చేయిస్తారు, అది ఒక రకంగా మంచిది, ఇంకొక రకంగా చెడ్డది. కాని మీదైతే అన్ని రకాలుగా మంచిదే. వారి హఠయోగం మంచిది కూడా చెడ్డది కూడా. ఎందుకంటే దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు భారత్ను నిలబెట్టేందుకు పవిత్రత తప్పకుండా కావాలి. కావున అందులో కూడా సహాయం చేస్తారు. భారతే అవినాశీ ఖండం. తండ్రి రాక కూడా ఇక్కడే జరుగుతుంది. మరి ఎక్కడికైతే అనంతమైన తండ్రి వస్తారో అది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం అవుతుంది కదా. సర్వుల సద్గతిని తండ్రే వచ్చి చేస్తారు. అందుకే భారతే ఉన్నతోన్నతమైన దేశం. తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు, పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి. గీతలో మన్మనాభవ అన్న పదముంది, కానీ తండ్రేమీ సంస్కృతంలో చెప్పరు. తండ్రి మన్మనాభవ యొక్క అర్థాన్ని తెలియజేస్తారు. దేహపు సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మ అవినాశి, అదెప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు.
ఆత్మలో అనాది అవినాశి పాత్ర నిండి ఉంది. డ్రామా తయారు చేయబడి ఉంది. చివర్లో ఏ ఆత్మలైతే వస్తారో వారికి చాలా తక్కువ పాత్ర ఉంటుంది. మిగిలిన సమయం శాంతిధామంలో ఉంటారు. స్వర్గంలోకైతే రాలేరు. చివర్లో వచ్చేవారు అక్కడే కాస్త సుఖాన్ని, మళ్ళీ అక్కడే కాస్త దుఃఖాన్ని పొందుతారు. దీపావళి నాడు ఎన్ని దోమలు వస్తాయి, మళ్ళీ ఉదయం లేచి చూస్తే అన్ని దోమలు చనిపోయి ఉంటాయి. అలాగే మనుషుల విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. చివర్లో వచ్చేవారికి ఏం విలువ ఉంటుంది? జంతువుల్లా ఉన్నట్లే. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, మనుష్య సృష్టి రూపీ వృక్షం చిన్నది నుండి పెద్దదిగా, మళ్ళీ పెద్దది నుండి చిన్నదిగా ఎలా అవుతుందో తండ్రి అర్థం చేయిస్తారు. సత్యుగంలో ఎంత కొద్దిమంది మనుషులుంటారు, కలియుగంలో ఎంతగా వృద్ధి చెంది వృక్షం పెద్దగా అవుతుంది. తండ్రి ఇచ్చిన ముఖ్యమైన సూచన ఏంటంటే, గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్నొక్కరినే స్మృతి చేయండి. 8 గంటలు స్మృతిలో ఉండేందుకు అభ్యాసం చేయండి. స్మృతి చేస్తూ చేస్తూ చివరికి పవిత్రంగా అయి తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. అప్పుడు స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. ఒకవేళ పాపాలు మిగిలి ఉన్నట్లయితే మళ్లీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. శిక్షలు అనుభవిస్తారు. మళ్లీ పదవి కూడా తక్కువైపోతుంది. లెక్కాచారాలనైతే అందరూ తీర్చుకోవాల్సిందే. మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇప్పటి వరకు కూడా జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో భారతవాసుల కన్నా క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ళు తెలివైన వారు కూడా. భారతవాసులు 100% వివేకవంతులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ వివేకహీనులుగా అయిపోయారు. ఎందుకంటే వీరే 100% సుఖాన్ని పొందుతారు, మళ్లీ 100% దుఃఖాన్ని కూడా వీరే పొందుతారు. వాళ్లైతే రావడమే తర్వాత వస్తారు. తండ్రి అర్థం చేయించారు, క్రిస్టియన్ వంశావళికి మరియు శ్రీకృష్ణుని వంశావళికి సంబంధం ఉంది. క్రిస్టియన్లు రాజ్యాన్ని లాక్కున్నారు. మళ్లీ క్రిస్టియన్ వంశం నుండే రాజ్యం లభించనున్నది. ఈ సమయంలో క్రిస్టియన్ల తీవ్రత ఎక్కువ ఉంది. వారికి భారత్ నుండి సహాయం లభిస్తుంది. ఇప్పుడు భారత్ ఆకలితో అలమటిస్తుంది, కావున రిటర్న్ సర్వీస్ జరుగుతుంది. ఇక్కడి నుండి చాలా ధనాన్ని, చాలా వజ్ర వైడూర్యాలు మొదలైన వాటిని అక్కడికి తీసుకువెళ్లారు. ఎంతో ధనవంతులుగా అయ్యారు. అందుకే ఇప్పుడు మళ్లీ ధనాన్ని చేరుస్తూ ఉంటారు. వారికి ఇదేమీ తిరిగి లభించేది ఉండదు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్నైతే ఎవరూ గుర్తించరు. ఒకవేళ గుర్తించినట్లయితే వారొచ్చి సలహా తీసుకుంటారు. మీరు ఈశ్వరీయ సాంప్రదాయులు. మీరు ఈశ్వరుని సలహాపై నడుస్తారు. మీరే మళ్లీ ఈశ్వరీయ సాంప్రదాయాల నుండి దైవీ సాంప్రదాయాలుగా అవుతారు. ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర సాంప్రదాయాలుగా అవుతారు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము. మళ్లీ మనమే దేవతలుగా, క్షత్రియులుగా అవుతాము. హంసో యొక్క అర్థం ఎంత బావుందో చూడండి. ఇది పిల్లి మొగ్గల ఆట. దీన్ని అర్థం చేసుకోవడం చాలా సహజం. కాని మాయ మరిపింపజేస్తుంది. అప్పుడు దైవీ గుణాల నుండి ఆసురీ గుణాల్లోకి తీసుకొస్తుంది. అపవిత్రులుగా అవ్వడం ఆసురీ గుణమే కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్కాలర్షిప్ను తీసుకునేందుకు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. స్మృతి యొక్క అభ్యాసంతోనే పాపాలు తొలగుతాయి మరియు బంగారు యుగ సింహాసనం లభిస్తుంది. రెండవ పాయింట్, ఈ దుఃఖధామం పట్ల అనంతమైన వైరాగ్యాన్ని ఉంచి తమ అసలైన నివాస స్థానమైన శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. దేహాభిమానంలోకి వచ్చి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. వరదానము, కర్మల లెక్కాచారాన్ని అర్థం చేసుకుని తమ అచంచలమైన స్థితిని తయారు చేసుకునే
సహజ యోగి భవ. నడుస్తూ నడుస్తూ ఒకవేళ ఏదైనా కర్మల లెక్కాచారం ఎదురుగా వస్తే దాని కారణంగా మనసును చలించనివ్వకండి. స్థితిని కింద మీద చేసుకోకండి. సరే వచ్చింది, దాన్ని పరిశీలించి దూరం నుండి సమాప్తం చేయండి. ఇప్పుడు యోధులుగా అవ్వకండి. సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నట్లయితే మాయ కదిలించలేదు. కేవలం నిశ్చయం అనే పునాదిని ప్రాక్టికల్లోకి తీసుకురండి మరియు సమయానికి ఉపయోగించండి. అప్పుడు సహజయోగులుగా అవుతారు. ఇప్పుడు నిరంతర యోగులుగా అవ్వండి. యుద్ధం చేసే యోధులుగా అవ్వకండి. స్లోగన్: డబల్ లైట్గా ఉండాలంటే తమ సర్వ బాధ్యతల భారాన్ని తండ్రికి అర్పించండి. ఓం శాంతి.